గారు లెజెండ్ బ్రహ్మానందం గారికి, యాక్షన్ కింగ్ డైరెక్షన్ కింగ్ అర్జున్ గారికి, అలాగే సత్యరాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఒక మంచి సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఇచ్చారు. కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది, ప్రాణం పెట్టి రాయొచ్చు. ఒక మంచి 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 డైలాగ్స్ రాసే అవకాశం ప్రతి సన్నివేశంలో ఉంది. ఫీల్ గుడ్ మూవీ, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నచ్చే సినిమా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కావలసిన అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయో చూశారు కదండి, విన్నారు కదా. అలాగే అసలు రియల్ హీరోస్ని తీసుకొచ్చి సన్మానం చేద్దాము ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనేటువంటి ఆలోచన ఎంతమందికి వస్తుంది చెప్పండి. నిజం చెప్పాలంటే వాళ్ళు రియల్ హీరోస్ కాదండి, రియల్ గాడ్స్. ఎందుకంటే మనుషులతో సమానంగా క్రూర మృగాల్ని కూడా ప్రేమించేది ఎవరండి? భగవంతుడేగా. కళ్ళ ముందు ప్రాణం పోతుంటే కాపాడేది భగవంతుడేగా. ఒక అడవిని సృష్టించగలిగేది ఎవరు? దేవుడేగా. సో వాళ్ళు రియల్ గాడ్స్. అలాంటి రియల్ గాడ్స్ని గుర్తించినటువంటి అర్జున్ గారు రియల్ హీరో. అలాగే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు అంటే ఒక నాగరికత, ఒక సంస్కృతి. మీరు చూడండి, 40 సంవత్సరాల సినిమా బ్రహ్మానందం గారు లేకుండా మనం 40 సంవత్సరాల తెలుగు సినిమాని ఊహించుకోలేము. ఊహకు కూడా అందదు. బ్రహ్మానందం గారిని పక్కన పెట్టి 40 సంవత్సరాల తెలుగు సినిమాని మనం ఊహించుకోగలమండి. సో ఆయన రియల్ హీరో. సో ఇక్కడ రియల్ గాడ్స్ ఉన్నారు, రియల్ హీరోస్ ఉన్నారు. ఇంతమంది మధ్య ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. నేను చూశాను. అలాగే ఐశ్వర్య అర్జున్ చాలా అద్భుతంగా చేసావమ్మా, జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అలాగే హీరో గారు కూడా నిరంజన్ చాలా బాగా చేశారు. అందరూ ఈ సినిమాలు అందరూ బాగా చేశారు. ఇక సత్యరాజ్ గారి గురించి మనం చెప్పేదే ఉంది, ఆయన బాగా చేస్తాడు. ఇది చాలా మామూలు విషయం. చందమామ అందంగా ఉంటుంది, అమ్మ ప్రేమ బాగుంటుంది అంటాం అనేది ఎంత మామూలు విషయమో, సత్యరాజు గారు అద్భుతంగా చేస్తారనేది కూడా మామూలు విషయం, కొత్తగా చెప్పుకునే మాట కాదు అది. అలాగే టైటిల్ సీతాపయనం, అది నాకు ఎంత కనెక్ట్ అయిందంటే యాక్చువల్గా నా జీవితమే సీతాపయనం. కారణం ఏంటంటే మా ఆవిడ పేరు సీత. ఆ టైటిల్ వినగానే నాకు ఇంట్లో కూర్చొని రాస్తూ ఉంటే ఏమిటేదో రాస్తున్నావు సీతాపయనం అని మా ఆవిడ చూస్తూ ఉండేది వచ్చి. సో అన్ని విధాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి ఈ సినిమాకి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మీడియా మిత్రులందరూ ఈ సినిమాని, మంచి సినిమాని ప్రమోట్ చేయాలి. అందరూ రావాలి, చూడాలి. ఓటీటీలో చూద్దాం అనుకుని కూర్చోకండి, థియేటర్కి రండి. థియేటర్కి వచ్చి థియేటర్లో చూడండి, ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చొని చూసే సినిమా కాదండి ఇది. అందరితో కలిసి ఒక క్రౌడ్లో కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ను కూడా తీసుకెళ్ళి థియేటర్లో కూర్చొని చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అలాగే చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవరావు గారు. అలాగే వెళ్ళే ముందు శ్యామ్ గారు, అలాగే సాయి మాధవరావు గారిని కూడా, అర్జున్ గారి సినిమాలు అంటే మనందరికీ చాలా ఇష్టం. అలాగే అర్జున్ గారి సినిమాలోని పాటలు అంటే కూడా చాలా ఇష్టం. మీ ఫేవరెట్ సాంగ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు శ్యామ్ గారు? అర్జున్ గారిని అసలు మన గుండెల్లో నిలిపింది, మనం ఆయన వెనుక పరిగెత్తేలా చేసిన రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ ముంగిట చూడాలి, నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. ఎంత అద్భుతమైన పాటలు. అయితే పాట విషయంలో అర్జున్ గారితో నాకు ఒక సరదా సన్నివేశం కూడా ఉంది. ఈ బసవన్న పాట రాసేటప్పుడు నన్ను బెంగళూరు పిలిపించారు సార్. అక్కడికి వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నప్పుడు సడన్గా ఒకసారి వచ్చి శ్యామ్ గారు మీరు లోపల రండి, నా రూమ్లోకి రండి అన్నారు. నేను రూమ్లోకి వెళ్ళగానే తలుపు పెట్టారు. నాకేమో భయం అవుతుంది అక్కడ, ఎందుకంటే అర్జున్ గారి గురించి విను నా ఫ్రెండ్స్ని సరదాగా తలుపులు పెట్టి కొడతాడు లోపల అని. నన్ను ఎక్కడే మార్షల్ ఆర్ట్సే అసలే మార్షల్ ఆర్ట్స్ కింగ్, యాక్షన్ కింగ్ అని చెప్పి తర్వాత కూర్చోబెట్టి లేదు మన మధ్య ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఎవరు రావద్దు, ఈ పాట నాకు ఇట్లా కావాలని దగ్గర కూర్చొని రాయించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మాధవ్ గారు, మీరు మీకు ఇష్టమైన సాంగ్? అదే సినిమాలో నేను ఈల వేస్తే గోలకొండ అదిరి పడుతుంది అనే పాట నాకు బాగా ఇష్టం.
సార్ మాటల్లో చెప్పారు, మీరు మాటల రచయిత కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క సాంగ్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మానందం గారిని అడిగితే ఆయన కూడా ఒక పాట చెప్తారా సార్? మైక్ ఒక్కసారి బ్రహ్మానందం గారికి మైక్ ఇవ్వండి. ఈ లోపు నాకు ఇష్టమైన పాట నేను చెప్పేస్తాను.